నేటి రాశి ఫలాలు మేషరాశిలో ఎవరైతే భూ సంబంధిత క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఉన్నారో వారు యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక రాజకీయ వర్గాల వారికి మంచి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక సన్నిహితుల నుండి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఇక ఆస్తి వివాదాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తీరిపోయి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఈరోజు మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ఆనందయోగంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల ద్వారా ధనయోగం అనేది కలుగుతుంది. ఇక మంచి అన్యోన్య దాంపత్యం అనేది కలుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు విద్యాలాభం కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందించడం అనేది విశేషం. అలాగే ఈరోజు రావాల్సిన ధనాన్ని మీరు వసూలు చేసుకోగలుగుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను సైతం తీర్చగలుగుతారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీపై వచ్చిన విమర్శలను తొలగించుకోగలుగుతారు. మీ సమర్థతను చాటుకునేందుకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో మంచి ప్రశంసలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను పొందుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేయడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. నూతన భాగస్తులు చేరే అవకాశం అయితే మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక రాజకీయ వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారు అన్నింటా విజయాన్ని పొందుతారు. మేషరాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.